ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం కట్ చేసిన లైనింగ్ పీస్తో ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ని ఇలా తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి అంచులో ఇలా వచ్చాయి, అలాగే లైన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ అంచు వచ్చిన బ్లౌజ్ని అయితే మనము ఇలా అంచులు సేమ్ వచ్చాయి కాబట్టి చిన్న అంచులు ఒకే వైపుకి వేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి అంచు ఖచ్చితంగా రావాలి కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో హ్యాండ్స్కి ఒక కట్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైన్స్ స్ట్రైట్గా మనకి కటింగ్లో రావాలి కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫస్ట్ వేసుకొని స్ట్రైట్ లైన్స్ వచ్చే విధంగా ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పీస్ వేసి నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ ఎలా కట్ చేయాలో తెలియని వారైతే మన లాస్ట్ వీడియోని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పీస్లో మనం క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ పీస్ని క్రాస్గా వేసి ఒరిజినల్ పీస్ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా లైన్స్ వచ్చే విధంగా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ తీసుకొని మనము ఇలా షేప్ బెల్ట్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్స్ షేప్ బెల్ట్స్కి స్ట్రైట్గా ఉంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను లైన్స్ ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా నేను తీసుకున్నాను. షేప్ బెల్ట్ని అయితే నేను కట్ చేసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన క్లాత్లో ఇంకా ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇవైతే అవసరం లేదండి, కానీ ఎలాగో క్లాత్ మిగిలింది కదా, ఎక్స్ట్రా షేప్ బెల్ట్స్ వేస్తే ఫిట్టింగ్ బాగుంటుందని నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంతో ఈజీగా బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు అదేవిధంగా హ్యాండ్స్ అలాగే బ్యాక్ బెల్టు ఉక్స్ల పట్టి కాజల పట్టి షేప్ బెల్ట్స్లు అన్నీ ఎంతో ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.